ఈ చలిలో ఇక్కడ ఎంత ఆనందంగా పొద్దున్నే టీ తాగుతుంటే మజాగా వస్తుంది. యాక్చువల్గా కొంచెం చక్కెర తక్కువైంది. ఈడేంట్రా ఊక మర్రి చెట్లు చూపిస్తాను అనుకుంటున్నారా? మర్రి చెట్లు చూస్తే మనకు సెంటిమెంట్ బాగా వ్యూస్ వస్తున్నాయి. టైం ఎంత వేస్ట్ అయినా పర్లేదు కానీ వాడికి తినిపించిన ధ్యేయంగా పెట్టుకున్నాడు. మంచిదే, మనకు లేదు కదా ఆయనకి ఎట్లనే ఉందని. కొంచెం టైం వేస్ట్ చేస్తున్నాడు అయితే వాస్తవం. వావ్ వావ్ ఇప్పుడు స్నానం చేసే సెన్సార్స్ని మీకైతే చూపించాను. కాకపోతే కొంచెం స్పైసీ లేకపోవడం మనకు మీకు ఆల్రెడీ 2 స్టంట్ పడ్డట్టునే ఇంకా స్పైసీ అంటున్నారు. మార్నింగ్ ఫ్రెండ్స్, మొత్తాన్ని మోతుగూడెంలో బ్రహ్మాండమైన నిద్రపోయి పొద్దున్నే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాం. సన్ రైజ్ ఇంకా కాలేదు. సో సన్ రైజ్ పాయింట్లో సన్ రైజ్ దొరుకుతుందా లేకుంటే లంబసింగిలో సన్ రైజ్ దొరుకుతుందా అన్నీ కూడా చూద్దాం. మోతుగూడెం విలేజ్ లేవగానే బయట వైబ్ అయితే చాలా బాగుంది. సో ఈ వైబ్ చూసుకుంటే మాకు ఖచ్చితంగా ట్రిప్ అయితే ఎంజాయ్ చేస్తాం అనిపిస్తుంది పక్కగా. సో ఇక్కడ ఒక గెస్ట్ హౌస్లో అయితే స్టే చేసాం. ఏపీ జెన్కో వాళ్ళది గెస్ట్ హౌస్ ఉండింది. గెస్ట్ హౌస్లో అయితే మనం స్టే చేసాం నైట్. కొద్దిగా అన్కంఫర్టబుల్, బట్ ఇట్స్ ఓకే. రూమ్ అయితే ఓకే. మంచు అయితే మనం ఎక్స్పెక్ట్ చేసినంత మంచు లేకపోయినా చాలా మంచు అయితే ఉంది. రోడ్డు కూడా చాలా అద్భుతంగా ఉన్నది. పక్కనే చుట్టూ కొండలు, మధ్యలో మనము. సో ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకేం కావాలి? చలికాలం మంచి టైంలో వచ్చారని చెప్పేసి అంటున్నారు. సో చూద్దాం. బయటికి అయితే వెళ్ళిపోతున్నాం. అంటే ఫస్ట్ డే స్టార్ట్స్ విత్ టీ కదా, టీ తాగడానికి అయితే స్టార్ట్ అయిపోయాం మనం ఇక్కడ నుంచి. సో ఫాలో మీ చూద్దాం ఇంకేం జరుగుతుందో, ఏమేమి ఎక్స్ప్లోర్ చేద్దాం, మనం ఏమేమి కనిపిస్తాయి అన్నీ చూద్దాం. ఓకే చలో. నిన్న మనం ఇంటర్వ్యూ చేసిన అతని దగ్గరికి టీ తాగడానికి అయితే మళ్ళీ వచ్చేసాం. ఎందుకంటే ఎక్కడ చూసినా టీ అయితే ప్రాపర్గా లేదు. అక్కడే టీ నిన్న బాగుంది అనిపించింది. మనకు చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు కదా. సో మళ్ళీ టీ తాగడానికి ఇక్కడికి వచ్చాం అనమాట. చక్కగా పూరి చేసి పెట్టారు, పెద్ద పెద్ద లాలౌట్ పూరీలు. తినేద్దామా? తర్వాత తిందాం. టీ ఉందామా? పూరి ఇట్లా చేసి పెడితే చల్లగా అయిపోదు. ఇంతేనా? హాహాహాహా. ఈ చలిలో ఇక్కడ ఎంత ఆనందంగా పొద్దున్నే టీ తాగుతుంటే మజాగా వస్తుంది. యాక్చువల్గా కొంచెం చక్కెర తక్కువైంది, బట్ స్టిల్ అడ్జస్టబుల్. కొండల మధ్య నుంచి సూర్యుడు అద్భుతంగా వస్తున్నాడు. వద్దామా రావద్దన్నట్టుగా వస్తున్నాడు. వాస్తవం ఏంటంటే ఇక్కడ మాకు డ్రైవర్ అని వచ్చాడు కానీ నాకన్నా బాగా చెప్తున్నాడు. యూట్యూబర్ కన్నా ఎక్కువ మంచిగా చెప్తున్నాడు అన్ని. నేను వద్దన్నీ కూడా తీసుకోమని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ మొత్తం ప్లేస్ అంతా జెన్కో వాళ్ళదంట. సో ఇక్కడ కొనుక్కోవడానికి కానీ దానికి కానీ దీనికి కానీ అంటే మనకి ఇక్కడ బయట వాళ్ళకి పర్మిషన్ ఇవ్వరు కొనడానికి, బిజినెస్ పెట్టుకోవడానికి. టోటల్ ప్లేస్ అంటే ఇక్కడ పెద్ద పవర్ ప్లాంట్ ఉంది కనుక అంత జెన్కో వాళ్ళది రాజ్యం అనమాట. వాళ్ళ పర్మిషన్తోనే ఏదైనా చేసుకోవాలి. ఏపీ జెన్కో వాళ్ళది. మనం ఉన్న గెస్ట్ హౌస్ కూడా వాళ్ళదే. మోతుగూడెంలో పొద్దున్నే టీ తాగైతే మన డే అయితే మొదలు పెట్టాం. నెక్స్ట్ వాటర్ ఫాల్స్ ఉన్నాయంట. అండ్ మీకు ఇంకోటి పుష్ప బ్రిడ్జ్, అంటే పుష్ప షూటింగ్ అనే బ్రిడ్జ్ ఒకటి ఉందన్నారు. సో అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. మంచి లొకేషన్స్ ఉన్నాయన్నారు. సో ఇక్కడైతే స్టార్ట్ అయిపోయింది. లొకేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మోతుగూడెం మెయిన్ రోడ్ అనమాట. సో ఇక్కడ మనకు షాప్స్ కానీ ఉంటే ఇక్కడ వస్తే అన్నీ దొరుకుతాయి. ఇక్కడ ఏది దొరకదని అనుకోవడానికి లేదు. టీ హెవెన్ అని చెప్పేసి టీ అయితే చాలా బాగుంది ఇక్కడ. టీ ఇక్కడ ట్రై చేయండి. టీ హెవెన్లో టీ ట్రై చేయండి. ఇక్కడ మీకు రిసార్ట్స్ ఇవన్నీ కూడా చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఏది ఇబ్బంది పడడానికి ఏం లేదు, ఏజెన్సీ కదా అని చెప్పేసి. అండ్ జెన్కోకి సంబంధించిన రూమ్స్ కూడా ఉంటాయి. ఏపీ జెన్కోకి సంబంధించిన రూమ్స్ కూడా ఉంటాయి. కొంత మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, కొంచెం పొలిటీషియన్స్ ఉంటే వాళ్ళు చెప్తే రూమ్స్ కూడా ఇస్తారు. ఇక్కడ గెస్ట్ హౌస్ ఉంది అండ్ హాస్టల్ కూడా ఉంది. చాలా తక్కువ ఉంటుంది ప్రైస్ జెన్కో దాంట్లో. మిగతా వాటిల్లో అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. 2000-2500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ. ఎంత ప్రేమికుడు ఉన్నాడు సుబ్బు అని చెప్పేసి. సో ఇక్కడ ఆవు కనబడితే లేగకి అట్టికాడ సుబ్బు లేగకి తినిపిస్తున్నాడు అనమాట అరటిపళ్ళు. జంతు ప్రేమ చాలా ఎక్కువ మావాడికి. ఎక్కడ కుక్కలు కనబడ్డా, ఎక్కడ ఆవులు కనబడ్డా టైం ఎంత వేస్ట్ అయినా పర్లేదు కానీ వాడికి తినిపించిన ధ్యేయంగా పెట్టుకున్నాడు. మంచిదే, మనకు లేదు కదా ఆయనకి ఎట్లనే ఉందని మనం కూడా ఊరుకుంటున్నాం అనమాట. కొంచెం టైం వేస్ట్ చేస్తున్నాడు అయితే వాస్తవం.
మొత్తానికి మోతుగూడ నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ చేసాం. మోతుగూడలో ఇక్కడ పెద్ద మర్రి చెట్టు అయితే ఉంది. ఈడేంట్రా ఊరికే మర్రి చెట్టు చూపిస్తాను అనుకుంటున్నారా? మర్రి చెట్లు చూస్తే మనకు సెంటిమెంట్ బాగా వ్యూస్ వస్తున్నాయి కాబట్టి మర్రి చెట్లు చూపించేస్తున్నాను. చాలా పెద్దగా ఉంది మర్రి చెట్టు. ఊడలు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. చెట్టు నిండా ఊళ్ళే ఉన్నాయి, చెట్టు కన్నా ఎక్కువగా ఊడలు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ముందు వాటర్ ఫాల్స్ ఉన్నాయంట అండ్ జెన్కో ప్లాంట్ ఒకటి ఉంది. సో అవన్నీ కూడా కవర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం మనం. సో స్టే ట్యూన్, స్కిప్ చేయకండి, చూస్తూ ఉండండి. మంచి మంచి విశేషాలు అయితే చూపిస్తాను. చాలామంది తెలిసి ఉండొచ్చు, బట్ మన ప్రేక్షకులకు చూపించాలనే కోరికతో ఇంత కష్టపడి వస్తున్నాను. కొంచెం టఫ్ అయిన ట్రిప్పే అంటున్నారు. అంటే వాతావరణం కూడా సహకరించకపోవచ్చు, చలి చాలా ఎక్కువ ఉంటుంటున్నారు. బట్ ఈ రోజు అయితే చలి లేదు, తుఫాన్ కారణంగా చలి అయితే లేదు. బట్ సూపర్ లొకేషన్స్ ఉన్నాయంటున్నారు. లెట్స్ గో అండ్ క్యాచ్ ద లొకేషన్స్. దారంతా కూడా కంప్లీట్ గ్రీనరీ అయితే ఉంది మనకు. ఎక్కడ కూడా గ్రీనరీ మిస్ కావట్లేదు. గ్రీనరీ అంటే ఉన్నదే అడవిలో అనుకోండి. మీకు ఒక అద్భుతమైన వ్యూ అయితే చూపిస్తాను. ఇక్కడ మీకు సౌండ్ వినిపిస్తుంటుంది, వినిపిస్తుందో లేదో తెలియదు, బట్ ఇక్కడ బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంది. వెళ్దాం రండి. ఎస్, వాటర్ ఫ్లో చూస్తుంటే ఇట్లా ఆనందం వేస్తుంది. వావ్, సూపర్ వ్యూ. ఇక్కడ ఫస్ట్ వ్యూ స్టార్ట్ అయిపోయింది. మన జర్నీ లోపల ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడికి వస్తామో అదైతే ఒకటి స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. ఆహాహాహా, ఇట్స్ సో బ్యూటిఫుల్. ఇలాంటి ఇంకా ముందు చాలా ఉంటాయని చెప్తున్నారు. బట్ ఇక్కడ మాత్రం సినిమాల్లో పాటలు ఎక్కడ తీస్తారనుకుంటాంగా, ఇలాంటి చోటే తీస్తారు. రోడ్డు నుంచి దిగడానికి మంచి మెట్లు బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ బండ్లు వేస్తారు. ఇట్లా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయి అసలు ఇక్కడ నుంచి చూస్తే కదలాలనిపించట్లేదు, అంత బాగున్నాయి వాటరు. ఆ గలగల శబ్దాలు అసలు ఎక్స్ట్రాటరీ శబ్దాలు అయితే వస్తున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యాను ఇట్లాంటి ప్లేస్ అనిపిస్తుంది. ఇంకెన్ని అద్భుతాలు చూడాలో. ఏజెన్సీలో ఏంటంటే జనరల్గా మన ఏజెన్సీలో చూస్తే రోగాలు ఎక్కువ, జ్వరాలు ఎక్కువ అంటారు, కానీ ప్రకృతి కూడా ఎక్కువే. ఇక్కడ అంతా అద్భుతమైన ప్రకృతి అయితే ఉంది. అసలు ఇలా కూర్చుంటే ఎంత ఆనందం వేస్తుందో. ఓకే, నెక్స్ట్ విల్ క్యాచ్ వాటర్ ఫాల్స్. దిస్ ఈజ్ పుల్లూరు వాటర్ ఫాల్స్. పుల్లూరు స్వాగతం, పుల్లూరు వాటర్ ఫాల్స్. ఇక్కడ కారు వెళ్ళనివ్వట్లేదు, సిమెంట్ రోడ్ వేశారనమాట. లక్కవరం రేంజ్ ఇది, చిత్తూరు డివిజన్, రాజమండ్రి సర్కిల్, పుల్లూరు వాటర్ ఫాల్స్ అనమాట. ఎంత స్వామి టికెట్ ఇక్కడ? ఎంట్రీ టికెట్ అడల్ట్స్కి 30, చిల్డ్రన్స్కి 10 రూపీస్. స్నానం చేయొచ్చా అండి? చేయొచ్చా? హ్యాపీగా. రెడ్ జోన్ దాటి వెళ్ళండి. సో రెడ్ జోన్ దాటి పైకి వెళ్ళకూడదని చెప్తున్నారు స్వామిగా, టికెట్ ఇస్తున్నారు అనమాట. సో ఇది మనకు పుల్లూరు జలపాతం వెళ్ళే దారి. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్ని రాసి పెట్టారు, చేయదగినవి, చేయకూడనివి. సో జలపాతం సౌండ్ అయితే వినిపిస్తుంది బ్రహ్మాండంగా. సో ఎలా ఉంటుందో చూద్దాం వెళ్ళి. దారంతా కూడా పచ్చటి పచ్చికతోటి చాలా బాగుంది. సో ఎగ్జైటెడ్ టు టేక్ బాత్ ఇన్ వాటర్ ఫాల్స్. సో మనకి ఇటు పక్కనంతా కూడా ఆ వాటర్ ఫ్లో ఏదైతే వస్తుందో అది ఇలా వెళ్ళిపోతుంది అనమాట. ఇది కూడా చూడడానికి చాలా అందంగా ఉంది. అక్కడ ఇంకా అందంగా ఉంటుందని చెప్తున్నారు. స్నానాలు కూడా చేయొచ్చు అని చెప్పాడు అక్కడ, క్లియర్గా అడిగాం మనం. స్నానం చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు స్నానం చేసే సెన్సార్స్ని మీకైతే చూపించాను. ప్లాస్టిక్ వాడొద్దని క్లియర్గా బోర్డ్స్ అయితే పెట్టారు, బట్ అయినా కూడా జనాలు ప్లాస్టిక్ వాడుతున్నారు ఇక్కడ. వావ్, లుకింగ్ సో బ్యూటిఫుల్. ఇక్కడ నుంచి అయితే చూసారా, చెట్టు వేరు ఇలా వచ్చి మళ్ళీ ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకు లింక్ అయింది భలేగా. ఇది ఉంది కదా, ఇది ముందు చిన్న తీగ కింద పడి మళ్ళీ అది పెరిగి 2 పాయలుగా ఇక్కడ విడిపోయి మళ్ళీ ఇలాగ వెళ్ళింది అనమాట చెట్టు మీదకి. ఇటొకటి ఇటు వెళ్ళింది, మళ్ళీ పైన చిగురించింది. భలే ఉంది కదా సీన్. సృష్టి అద్భుతాలు, మహా అద్భుతం. సో ఇది వాటర్ ఫాల్ వ్యూ.
నిన్నటి నుంచి కోతులు కనబడలేదు అనుకుంటే ఇక్కడ కనబడ్డాయండి. అందుకే నీళ్ళు ఎక్కడ ఉంటాయి కోతులు అక్కడ ఉంటాయి. వాటర్ సోర్స్ దగ్గర కొల్లూరు వాటర్ ఫాల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మా వాళ్ళు ఎంత ఘోరం అంటే నా కార్ను ఏం చేశారు తెలుసా? చూడండి, అండర్వేర్ లార తీసుకుని ప్రదేశం చేశారు. అండర్వేర్ లార వేసుకుంటున్నారు చూడండి. ఇట్లా ఉంటుంది పెళ్ళైన బ్యాచులర్స్తో టూర్ అంటే. సో ఇది అప్పర్ సీలేరు డ్యామ్ అంటారు ఇక్కడ, ఏపీ జెన్కో వాళ్ళది. ఇక్కడ నుంచి వాటర్ సప్లై జెన్కో పవర్ ప్లాంట్కి వెళ్తుందన్నమాట. ఇక్కడ పవర్ ప్లాంట్ కూడా ఉంది. నెక్స్ట్ మనం పవర్ ప్లాంట్ తీసే ప్రయత్నం చేద్దాం. సో ఇది అప్పర్ సీలేరు డ్యామ్ అనమాట. ఫొటోస్ వీడియో తీయొద్దని చెప్పారు, బట్ చూద్దాం, ప్రయత్నం చేద్దాం. ఫొటోస్ వీడియో తీస్తారు, ఆపుతారా లేదా కూడా చూద్దాం. మనం ఇంత కష్టపడి వచ్చి ఫోటో వీడియో చదువుకుంటే ఎందుకు కదా. చంద్రశేఖర్ గారని మా ఇద్దరికి పాటకు ప్రొడ్యూస్ చేశారు, వాళ్ళు మాతో వచ్చారనమాట. చెప్పండి చంద్రశేఖర్ గారు, ఎలా ఉంది ఇక్కడ సీలేరు ఇవన్నీ కూడా ప్రాంతం అంతా బాగుందా? ఏజెన్సీ ప్రాంతం అంతా? ఏజెన్సీ ప్రాంతం చాలా బాగుందండి. ఇట్లాంటివి మనం ఒక 2 months కానీ 3 months కానీ 6 months కానీ ఎవ్రీ రావాలండి. వచ్చి ఒకసారి ఇలా హ్యాపీగా ఫీల్ కావాలి. ఇక్కడికి వచ్చి ప్రకృతిని ఆస్వాదించాలండి. బిజీ లైఫ్లో మనం అనుకుంటాం ఏంటి అదేంటి ఏది ఎంత దూరం ఎందుకు, కానీ ఇక్కడికి వచ్చినాక మీకు తెలుస్తుంది ఎంత బాగుంటుంది అనేది. బాగా ఎంజాయ్ చేస్తున్నారు? బాగా ఎంజాయ్ చేస్తున్నాం. భోజనం ఎలా ఉంది ఇక్కడ? ఫుడ్ బాగుందా? మన తెలంగాణలో వస్తే బాగుంటుందా? తెలంగాణ మనకు అక్కడ అలవాటైంది కాబట్టి అది బాగా అనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళకి ఇది బాగా అనిపిస్తుంది. కాకపోతే కొంచెం స్పైసీ లేకపోవడం మనకు అట్లా. మీకు ఆల్రెడీ 2 స్టంట్ పట్టేట్టున్నా, ఇంకా స్పైసీ అంటే స్పైసీకి స్టంట్కి సంబంధం ఏముంది? టాబ్లెట్స్ వేసుకుంటాము. ఓకే, ఇక్కడితో ఈ వ్లాగ్ సమాప్తం. నెక్స్ట్ వ్లాగ్ లో లంబసింగి అందాలతో అద్భుతమైన లొకేషన్ లో మళ్ళీ కలుసుకుందాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ గైస్, బాయ్.